హై ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను జనవేపుడు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఎప్పుడు తినను నేను కూడా. అంటే ఎక్కువ మాకు పులుసులో వేస్తారు. అలా వేసే కంటే ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయని మెత్తటి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దీనిలో కొంచెం పసుపు అలాగే జన కూడా వేసేసుకొని ఫ్రై చేయండి. ఇది విడివిడిగా అంటే పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఒక గుప్పెడికి వేసేసుకోండి. కొత్తిమీర అలాగే కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మీకు జనవేపుడు రెడీ. సో ఇది రైస్లో తినే కంటే విడిగా పెట్టుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.